సమర్థవంతమైన పాలనకు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు. రియల్ టైంలో సమాచారాన్ని సేకరించి మిగిలిన శాఖలతో అనుసంధానం కావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం. అన్ని శాఖల సమాచారాన్ని ఆర్టీజీఎస్ సమీకృతం చేసి మొత్తంగా పర్యవేక్షించాల్సి ఉంటుందని అన్నారు. మొదటగా ప్రతి శాఖలో కూడా సమాచార సేకరణ జరగాలని, ఆ తర్వాత ఆ సమాచారాన్ని సమీకృతం చేసుకోవాలని, అంతిమంగా వాట్సాప్ గవర్నెన్స్ అత్యుత్తమ సేవలు అందించాలని స్పష్టం చేశారు చంద్రబాబు. కుల ధృవీకరణ దగ్గర నుంచి ఆదాయ ధృవీకరణ పత్రం, ఇతర ధృవపత్రాలను పొందేందుకు వాట్సాప్ను వేదిక చేసుకునేలా వ్యవస్థను రూపొందించాలని అన్నారు చంద్రబాబు. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ఏఐ మరియు డీప్ టెక్ వంటి టెక్నాలజీ సేవలను వినియోగించుకోవాలని, దానివల్ల వేగంగా పరిష్కరించాలని కూడా సూచించారు చంద్రబాబు. వినతుల పరిష్కార విధానం, ప్రజల సంతృప్తి స్థాయి కూడా ఆర్టీజీఎస్ పరిశీలించాలని అన్నారు చంద్రబాబు. డ్రోన్లు, సీసీ కెమెరా, శాటిలైట్లు, ఐఓటీ డివైజెస్ ద్వారా సేకరిస్తున్న విజువల్స్ ను కూడా సమీకృతం చేయాల్సి ఉందని అన్నారు సీఎం. ఇక ఇటీవల గూగుల్ మ్యాప్ల ద్వారా గుర్తించిన గంజాయి తోటలను డ్రోన్ల సహాయంతో ధృవీకరించుకోవడం జరిగిందని అన్నారు. అలాగే రాబోతున్న రోజుల్లో పంట తెగుళ్లను కూడా గుర్తించి రైతులను అప్రమత్తం చేసేందుకు డ్రోన్స్ ను వినియోగించుకోవాలని అన్నారు. అలాగే రాష్ట్రంలోని రహదారులపై జరుగుతున్న ప్రమాదాలకు గల కారణాలను అన్వేషించేందుకు డ్రోన్స్ ద్వారా ప్రమాద స్థలాలను గుర్తించి పరిష్కరించాలని అన్నారు సీఎం చంద్రబాబు.